నిన్న ఎన్టీఆర్ ఇంటికెళ్లి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారట వైఎస్ భారతి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళినట్టుగా అయితే సమాచారం. ఎన్టీఆర్ని వైసీపీ పార్టీ వైపు తిప్పుకోవడానికి వైసీపీ వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎన్టీఆర్ ఏ పార్టీకి మద్దతు ఇవ్వకపోవడం, తెలుగుదేశం పార్టీ వైపు తన మద్దతును ప్రకటించకపోవడం వైసీపీ వాళ్ళు ఆయన పేరుని వాడుకునేలా చేస్తుంది. వైసీపీకి సంబంధించినటువంటి చాలామంది నేతలు తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ అసలు సెట్ కాడని, తెలుగుదేశం పార్టీ వాళ్ళ బుద్ధులు ఎన్టీఆర్కి తెలుసని, అందుకే ఆయన దూరంగా ఉంటున్నారని చెప్పి ఆయన మౌనాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంది వైసీపీ. అయితే ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి ఏకంగా వైసీపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మన భారతి కూడా వెళ్ళినట్టుగా సమాచారం. సో జూనియర్ ఎన్టీఆర్ని ఎలాగైనా వైసీపీ పార్టీకి మద్దతు ఇచ్చేలా చేయాలని ఆయనకి వాళ్ళ కంపెనీ తరపున ఒక భారీ యాడ్ ప్రాజెక్ట్ని అప్పగించినట్టుగా అయితే తెలుస్తోంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ సంబంధమైనటువంటి వాటికి పూర్తిగా దూరంగా ఉంటారన్న నేపథ్యంలో సునాయాసంగా ఆయన రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి వైఎస్ భారతి చేసిన ఈ ప్రయత్నాన్ని మాత్రం మనం అభినందించకుండా ఉండలేమంటున్నారు రాజకీయ అనలిస్టులు. సో ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సెన్సేషనల్గా మారుతోంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఏదైనా సరే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా ఉన్న నందమూరి తారక రామారావు వారసుడిగా ఉన్న ఈ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి తన మద్దతు ఉపయోగించకూడదని, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడాలని చేసిన ఈ ప్రయత్నాలే అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయం కూడా ఇన్వెస్టిగేట్ అవుతుందని తెలుస్తోంది.